హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్టెప్ టు స్టెప్ ఫాలో అవడానికి ట్రై చేయండి. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు వైఫై సిగ్నల్ యొక్క ట్రబుల్ షూట్ ప్రాబ్లం అనేది ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను. ఓకేనా, నేను ఇక్కడ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ నాది. మిగతా ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా, మీరు వీడియోని చూసి స్టెప్ టు స్టెప్ ఫాలో అయితే మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇక్కడ నేను వైఫై సిగ్నల్ అయితే నేను కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తుంటే ఇది కనెక్ట్ అవ్వలేదు. ఓకే, కనెక్టింగ్ అని వస్తుంది. ఇక్కడ నాకు ట్రబుల్ షూట్ ప్రాబ్లం అనేది డిస్ప్లే అయింది. ఓకే, ఈ ట్రబుల్ షూట్ ప్రాబ్లం డిస్ప్లే అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బాక్స్ని క్లోజ్ చేసేసి, ఇక్కడ నేను క్లోజ్ చేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ స్టార్ట్ బార్ కనిపిస్తుంది కదా, ఈ స్టార్ట్ బార్ మీద ప్రెస్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో డివైస్ మేనేజర్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, డివైస్ మేనేజర్ అని సెర్చ్ చేస్తే మీకు డివైస్ మేనేజర్ అని ఈ విధంగా కనిపిస్తుంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఈ డివైస్ మేనేజర్ మీద ట్యాప్ చేస్తే మీకు ఒక బాక్స్లా వస్తుంది. ఓకే, ఈ విధంగా ఒక బాక్స్లా వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు నెట్వర్క్ అడాప్టర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ నెట్వర్క్ అడాప్టర్స్ దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి దాని మీద ఒకసారి ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఒక 3 అని కనిపిస్తున్నాయి. మీకు 3 కనిపించాలని గ్యారంటీ లేదు, మీకు ఎన్నైనా ఉండొచ్చు. ఓకే గైస్, తర్వాత మీరు ఇక్కడ వైఫై సిగ్నల్ దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ నెట్వర్క్ షేరింగ్ సెంటర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు 3 అనేవి కనిపిస్తాయి. ఓకేనా, రెండింటికి ఇంటూ మార్క్ ఉంది. ఓకేనా, ఒకదానికైతే ఇంటూ మార్క్ లేదు, మీకు 3 అనే కాదు చాలా అయితే ఉండొచ్చు. ఇంటూ మార్క్ లేనిది దాని టైటిల్ ఏంటో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇంటెల్ వైఫై ఇక్కడ 1500 AGN అని కనిపిస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని క్లోజ్ చేసి ఇక్కడ అడాప్టర్ సెట్టింగ్స్లో మనం గుర్తుపెట్టుకున్న టైటిల్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఓకే, నాకు సెకండ్ దాంట్లో ఉంది. ఈ సెకండ్ దాని మీద ట్యాప్ చేసి ఒక బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ పైన మీకు అడిషనల్ అండ్ డ్రైవర్స్ అని కనిపిస్తుంది కదా. ఓకే, డ్రైవర్స్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. డ్రైవర్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు కింద అన్ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. అన్ఇన్స్టాల్ మీద ట్యాప్ చేయండి. అన్ఇన్స్టాల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది ఉండకూడదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. టిక్ మార్క్ ఉంటే తీసేయండి. టిక్ మార్క్ తీసేసి ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేయండి. ఓకే మీద ప్రెస్ చేస్తే అన్ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, అన్ఇన్స్టాల్ స్టార్ట్ అయిన తర్వాత సింపుల్గా మీకు పైన ఒక కంప్యూటర్ బొమ్మలా కనిపించి దాని మీద ఒక భూతద్దంలా కనిపిస్తుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ మనం రీఇన్స్టాల్ అనేది చేస్తుంది. ఇక్కడ చూడండి, నెట్వర్క్ డ్రైవర్స్ అనేవి మళ్ళీ ఇన్స్టాలింగ్లో అవుతున్నాయి. మనం అన్ఇన్స్టాల్ చేసింది మళ్ళీ ఇన్స్టాల్ అయితే అవుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, ఇన్స్టాలింగ్ అని మనకి ఇక్కడైతే చూపించింది. ఓకే, ఇన్స్టాలింగ్ డివైస్ డ్రైవర్స్ అని ఇన్స్టాల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఓకే, ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత సింపుల్గా వైఫై సిగ్నల్ మీద ట్యాప్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మిమ్మల్ని పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఓకే, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఓకే అయితే ట్యాప్ చేశాను. ఓకే ట్యాప్ చేయగానే ఇక్కడ కనెక్టింగ్ అని వస్తుంది. ఓకే, కనెక్టెడ్. చూసారా గైస్, ఎటువంటి ట్రబుల్ షూట్ ప్రాబ్లం లేకుండా మనకి వైఫై అనేది కనెక్ట్ అయింది. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, మీరు కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మేము 100% రిప్లై అయితే ఇస్తాం. ఓకే గైస్, ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి విజయ డిజిటల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.